హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, చాలా మంది రీసెంట్‌గా నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కొలాబరేషన్ గురించి. వాళ్ళకి నేను ఒక క్లియర్ ఫార్మాట్‌లో జెన్యూన్‌గా హెల్ప్ చేయాలి అనుకుంటున్నా. సో, ఈ వీడియోలో చాలా క్లారిటీతో కొలాబరేషన్ అంటే ఏంటి? నా కండిషన్స్ ఏంటి? ఎవరు కొలాబరేట్ అవ్వచ్చు? నేను ఎలాంటి వీడియోస్ చేస్తాను? ఎలా ప్రమోట్ చేస్తాను? ఎలా ప్రొడక్ట్స్‌ని టెస్ట్ చేస్తాను? ఫైనల్‌గా ఫార్మాట్ ఏంటి? సో, అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా చెప్తాను. అండ్ సో, మీకు వీలైతే మీకు కొలాబరేషన్ చేయాలి అని అనుకుంటే లేదా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వీడియో ప్లీజ్ ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీకు అంటే డౌట్స్ ఉంటాయి కదా! అవన్నీ క్లియర్‌గా క్లారిఫై అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకోసమే నేను చేస్తున్నాను. సో, మీకు హెల్ప్ చేయడానికి జెన్యూన్‌గా మీకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి నేను చేస్తున్నానన్నమాట. ఓకే. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ వై ఐయామ్ మేకింగ్ దిస్ వీడియో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది డైలీ కొలాబరేషన్ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు నాకు. అటు ఇన్‌స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్‌లో కామెంట్స్ అవ్వచ్చు, వాట్సాప్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తున్నారు. అండ్ కాల్స్ అసలు అంటే నేనేమనుకున్నానంటే కస్టమర్ కాల్ చేస్తున్నారు అట్లా అనుకుని లిఫ్ట్ చేస్తాను. కొలాబరేషన్ చేయాలండి అంటున్నారన్నమాట. సో, అందుకోసమని కానీ అందరితో కొలాబరేట్ చేయలేం కదా! నాకు అంటే టైం అవ్వచ్చు, నా వర్క్, ఆర్డర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని ఉండాలి కదా! సో, దానికోసం ఏంటంటే ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశానన్నమాట నేను. అంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటది కదా అన్నట్టు. సో, ఎవరైనా నాతో కొలాబరేట్ అవ్వడానికి ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ఫాలో చేస్తే నేను ఖచ్చితంగా 100% వాళ్ళకి మాత్రం రిప్లై ఇస్తాను. అండ్ వాట్ ఐ విల్ డూ ఫర్ యూ ఇన్ కొలాబరేషన్. సో, మీరు కొలాబరేట్ అవితే నాతో నేను మీకు ఏం చేస్తాను అన్నదైతే ఇప్పుడు నేను మాట్లాడతాను. సో, ఇప్పుడు కొలాబరేషన్‌లో నేను మీకు ఏం చేస్తాను అని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ థింగ్ ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియో అంటే రీల్ సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ అంటే మీరు పంపిన ప్రోడక్ట్‌ని ఒక షార్ట్ రీల్‌లో క్లియర్‌గా చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్కువ డెప్త్‌లోకి అయితే వెళ్ళనన్నమాట. జస్ట్ క్విక్ ఓవర్‌వ్యూ లాగా. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్ యూట్యూబ్ షార్ట్ వీడియో. సో, దీంట్లో ఏంటంటే చిన్నగా హైలైట్ చేస్తానన్నమాట మీ ప్రోడక్ట్‌ని. విజిబిలిటీ కోసం క్విక్ ఫ్యూచర్స్ చెప్పి దాన్ని నీట్‌గా పోస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు థర్డ్ థింగ్. సో, మూడోది ఏంటంటే యూట్యూబ్ లాంగ్ వీడియో ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ అబౌట్ యువర్ ప్రోడక్ట్ అండ్ మన కొలాబరేషన్ గురించి. ఈ కొలాబరేషన్‌లో బిగ్గెస్ట్ బెనిఫిట్ అన్నమాట. ఈ థర్డ్ థింగ్ యూట్యూబ్ లాంగ్ వీడియోలో నేను మీ పేజ్ డీటెయిల్స్, మీ బిజినెస్ డీటెయిల్స్, మీ ప్రోడక్ట్ ఫ్యూచరింగ్, మీ ప్రోడక్ట్ క్వాలిటీ, మీ కాంటాక్ట్ నెంబర్, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ గురించి, మీ స్టోరీ స్పెషాలిటీ, మీకు ఉన్న వెరైటీ కస్టమర్‌కి ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది అని సూపర్ క్లియర్‌గా మీకు అట్‌లీస్ట్ ఒక 5-6 మినిట్స్ అనేది మీ ప్రోడక్ట్ గురించి డెడికేటెడ్‌గా వీడియో మంచి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో, ఇది కొలాబరేషన్‌లో మేజర్ ప్లస్ పాయింట్ అవుతది మీకు ఈ లాంగ్ వీడియో ప్రాసెస్ అయితే. సో, అది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ హూ కెన్ కొలాబరేట్ విత్ మీ. సో, నేను చేసే హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ అవ్వచ్చు, హ్యాంపర్స్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అవ్వచ్చు. ఓయమ్మ! చాలా చేస్తాను అనమాట నేను. సో, కానీ నాకు 3 కేటగిరీస్‌లో నేను అస్సలు వర్క్ చేయలేదు. మోస్ట్‌లీ చేయను కూడా అనమాట. ఎందుకంటే ఇవన్నీ మేనేజ్ చేసేసరికి ఇవి నేను చేయలేను. అవేంటంటే ఒకటి రీజన్ ప్రొడక్ట్స్, ఇంకోటి వచ్చేసి క్యాండిల్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లోగో అండ్ లోగో, థంబ్‌నెయిల్, థాంక్ యూ కార్డ్ డిజైనింగ్ అనమాట. సో, ఈ డిజైనింగ్ అనేది గాని నేను చేయట్లేదు. ఈ 3ని నేను నా హ్యాండ్ వర్క్‌లో చేయట్లేదు. కానీ ఈ 3 కేటగిరీస్‌లో కొలాబరేట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ చాలా కస్టమర్స్ క్యాండిల్స్, రీజను, లోగో డిజైనింగ్, థంబ్‌నెయిల్ డిజైనింగ్, థాంక్ యూ కార్డ్ డిజైనింగ్ అడుగుతున్నారు. నా వర్క్ కాదు కాబట్టి నేనేంటంటే చాలా జెన్యూన్‌గా వేరే పేజెస్‌ని రెఫర్ చేశాను. ఐ మీన్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ నాకు తెలుసు. వాళ్ళ ప్రోడక్ట్ నాకు పంపించాక అవి చూసి ఈ డిజైనింగ్ రిలేటెడ్‌గా నా థంబ్‌నెయిల్స్ అవుట్‌పుట్ అంతా చూసిన తర్వాత నేను రెఫర్ చేశాను, చేస్తున్నా. అండ్ అంటే నెక్స్ట్ ఎవరైనా అంటే
ఐ మీన్ లైక్ ఆల్రెడీ నేను చాలా మందికి ఆ పర్టికులర్ పర్సన్స్ పేజెస్ రెఫర్ చేశాను. అండ్ ఇప్పుడు చేస్తున్నా కూడా ఈ మీన్ టైంలో కానీ నేను చాలా మంది అడిగితే వాళ్ళకి రీజన్ అవ్వచ్చు, డిజైనింగ్ రిలేటెడ్ వాళ్ళ నెంబర్స్ నేను కాంటాక్ట్స్ షేర్ చేసేస్తున్నాను అనమాట. సో అది. కానీ ఎవరైనా అంటే నేను రెఫర్ చేయాలంటే వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి, నీట్ ఫినిషింగ్ ఉండాలి, కస్టమర్ డీటెయిలింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ ఈ 3 కేటగిరీస్‌లో ఉన్న క్రియేటర్స్ ఆర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ఓపెన్‌గా ఉంది కొలాబరేషన్ అనేది. అంటే వీళ్ళదే మెయిన్‌గా పిక్ చేసుకుంటానని చెప్పాను. ఎందుకంటే నాకు ఎక్కువ డీఎమ్స్ వస్తున్నాయి అన్నమాట దీని రిలేటెడ్. అవి నేను చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక 3 పీపుల్ నాకు వాళ్ళ ప్రోడక్ట్‌ని సెండ్ చేశారు. క్వాలిటీ అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ నేను డైరెక్ట్ కస్టమర్‌కి షేర్ చేస్తున్నా. సో వీళ్ళు కాకుండా అదర్ కేటగిరీస్ కానీ అదర్ కేటగిరీస్ ఆల్సో వెల్కమ్ లైక్ బ్యాంగిల్స్, హ్యాంపర్స్, ఎనీ హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ ఎవరైనా సరే కొలాబరేట్ అవ్వచ్చు. సో మేము అట్లేం లేదు. ఎవరైనా కొలాబరేట్ అవ్వచ్చు. కాకపోతే ఈ 3 ఏంటంటే నేను ఎక్కువగా చేయను కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ చూసి నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 6-7 కస్టమర్స్‌కి డైరెక్ట్‌గా వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చేసాను. అండ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకొని ఒక 2-3కి ఆర్డర్స్ ప్లేస్ చేశారు. వాళ్ళకి క్వాలిటీ వచ్చిన తర్వాత చాలా వచ్చింది అనగానే జెన్యూన్‌గా వాళ్ళకి నేనే కాల్ చేసి అడిగాను అనమాట. మీకు ఓకేనా అంటే మాకంతా ఓకే అని చెప్పారు. సో అలాగ నేను కాంటాక్ట్స్ అయితే షేర్ చేస్తా. ఒకవేళ నాకు అవసరమైనా నేను తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వై యూ మస్ట్ సెండ్ ప్రోడక్ట్ ఫస్ట్. ఎందుకు మీరు ప్రోడక్ట్ ఖచ్చితంగా సెండ్ చేయాలి నేను అడుగుతున్నా అంటే వెరీ సింపుల్ రీజన్ అండి. నేను నా కస్టమర్‌కి ఫేక్‌గా సజెషన్ అయితే ఇవ్వలేను. జస్ట్ చూసి సూపర్ ఉంది అని పిక్చర్‌ని చూసి అయితే నేను సజెషన్స్ అయితే ఇవ్వలేను. నా పేజ్ మీద ట్రస్ట్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఎవరైనా ప్రోడక్ట్ నేను రికమెండ్ చేయాలంటే ఒకసారి నేను వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి. అంతే కదా! సో వితౌట్ చెకింగ్ నేను అసలు వాళ్ళని రెఫర్ చేయలేను. ఇన్ కేస్ ఒకవేళ నేను గనక చెక్ చేయకపోతే ఏమవుతదంటే ఫస్ట్ కస్టమర్ కంప్లెయింట్ చేస్తారు. నా పేజ్ రెప్యుటేషన్ తగ్గిపోద్ది. కొలాబరేషన్ పర్పస్ అంతా ఫెయిల్ అయిపోద్ది. నేను ఎందుకు పెట్టాను అంతా కొలాబరేషన్ పర్పసే ఫెయిల్ అయిపోద్ది. క్వాలిటీ చెక్ అనేది ఖచ్చితంగా నాకు మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా నేను ప్రోడక్ట్ అనేది అయితే చూడాలి. వాట్ యూ నీడ్ టు డూ అసలు మీరు ఏం చేయాలి అంటే కొలాబరేట్ అవ్వాలి అని ఉన్న వాళ్ళు ఫస్ట్ మెసేజ్‌లో కొలాబరేషన్ ఫార్మాట్ పంపండి. ఆఫ్టర్ దట్ నేను అడ్రస్ పర్సనల్‌గా షేర్ చేస్తాను. మీరు మీ ప్రోడక్ట్ శాంపుల్ శాంపుల్ పీస్ ఏదైతే ఉందో అది పంపండి. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మెటీరియల్ క్వాలిటీ, ఫినిషింగ్, ప్యాకేజింగ్, డ్యూరబిలిటీ, రియల్ లుక్ అన్నీ చెక్ చేసి ప్రోడక్ట్ గుడ్ క్వాలిటీ అయితే నేను కొలాబరేషన్ యాక్సెప్ట్ చేస్తా. నా ఆర్డర్స్‌లో ఎప్పుడైనా ఇది ఇంకో ప్లస్ పాయింట్ మీకు. నా ఆర్డర్స్‌లో ఎప్పుడైనా మీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కస్టమర్ అడిగినప్పుడు మీ పేజ్‌ని రికమెండ్ చేస్తాను. అండ్ ఇది ఎందుకు నేనంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఒక నమ్మకం కోసం అండ్ ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయడం కోసం. అండ్ నా పర్టికులర్ పేజ్ అవ్వచ్చు, ఛానల్స్ అవి ఏంటంటే లాంగ్ గ్రోత్ నా లైఫ్ అనేది దీని మీద డిపెండ్ అయింది కాబట్టి నేను ముందు వెనక అన్ని చూసుకొని నేను చేయాలి. కొలాబరేషన్స్ ఏది పడితే అది నేను చేయలేను. సో ఇది ఒక నమ్మకం కోసం, ఒక ప్రొఫెషనలిజం కోసం. అండ్ కమింగ్ టు కొలాబరేషన్ మెసేజ్ ఫార్మేట్. సో నేను ఒక ఫార్మేట్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు. సో అలానే ఎవరైనా కొలాబరేట్‌కి మెసేజ్ చేస్తే ఫస్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్. సో ఫార్మాట్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ మెసేజ్ కొలాబరేషన్ అని ఉండాలి. ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ వర్డ్ మస్ట్ బి దిస్ అంతే. ఇంకా మళ్ళీ వేరేదేం లేదు కొలాబరేషన్. సెకండ్ మీ పేరు, మీ నేమ్. అండ్ థర్డ్ వచ్చేసరికి మీ పేజ్ నేమ్ లేదంటే బిజినెస్ నేమ్ ఆర్ ఛానల్ నేమ్ ఏదైనా ఆర్ లింక్ కానీ మీరు ప్రొవైడ్ చేసేలా ఉంటే ప్రొవైడ్ చేయండి. మీ ప్రోడక్ట్ ఏంటి, అసలు మీరు ఏ ప్రోడక్ట్ పంపివ్వాలి అని అనుకుంటున్నారు, మీరు పంపడానికి రెడీగా ఉన్న శాంపుల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే వాటి లిస్ట్ అవ్వచ్చు, వాటి లింక్ అవ్వచ్చు అది. అండ్ 6th వచ్చేసరికి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయలేదు కానీ 6th వచ్చేసరికి నేను చూస్ చేసుకొని తీసుకోవచ్చాను అనుకుంటే యూ కెన్ చూస్ అని చెప్పి లాస్ట్ ఆప్షన్ అయితే పెట్టండి. ఇలా పంపిన వాళ్ళతో నేను కంటిన్యూ అయ్యి కొలాబరేట్ అయితే చేయగలుగుతాను. సో ఈ ఫార్మాట్ కాకుండా హలో అలా ఏం పెట్టద్దు. ఫస్ట్ మెసేజ్ మీరు కొలాబరేషన్ ఖచ్చితంగా ఫస్ట్ మెసేజ్ కొలాబరేషన్ అని పెట్టండి. తర్వాత నేను పెట్టిన ఫార్మాట్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ అంటే నాకు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే మీరు పంపిన ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ టాప్ నాచ్ ఉండాలి. ఖచ్చితంగా క్వాలిటీ అయితే చాలా బాగుండాలి. చీప్ క్వాలిటీ ఉంటే రికమెండ్ చేయలేను. మీ ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా రిటర్న్ చేసేస్తాను. సో నేనే షిప్పింగ్ ఛార్జెస్ కట్టి మీ ప్రోడక్ట్ మీకు రిటర్న్ చేసేస్తాను. కొలాబరేషన్ కంటిన్యూ అస్సలు చెయ్యను అనమాట. ఇది ఉన్న విషయం చెప్పేస్తున్నా నేను. సో ఓన్లీ జెన్యూన్ క్వాలిటీ, నీట్ ప్యాకింగ్, ప్రాపర్ ఫినిషింగ్,
బెస్ట్ అవుట్పుట్. సో ఇవన్నీ నాకు చాలా మ్యాటర్. అండ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అనేది అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇఫ్ క్వాలిటీ అయితే గుడ్, చాలా బాగుంటాయి. యూట్యూబ్ లాంగ్ వీడియోలో ఫుల్ రివ్యూ ఇస్తాను, యూట్యూబ్ షార్ట్ వీడియోలో హైలైట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వెన్ ఎవర్ కస్టమర్ ఆస్క్ అబౌట్ ద ప్రోడక్ట్స్, సో మీ పేజ్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటే మీ దగ్గర ఆర్డర్ చేస్తాను, నేనే చేస్తాను, లేకపోతే కస్టమర్ డీటెయిల్సే మీకు ఇచ్చేసి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాను. ఎప్పుడైతే మీరు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పంపిస్తారు అప్పుడు. దిస్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ కొలాబరేషన్ కాబట్టి, సో లైక్ ఒకటి కాదు, నేను కంటిన్యూస్గా మీకు సపోర్ట్ చేస్తామనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీ నుంచి కానీ నాకు అవుట్పుట్ అలానే కావాలి. సో ఇఫ్ మీకు ఓకే అయితే మీరు పంపించవచ్చు. సో ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను, నాకు ఒక నమ్మకం ఉంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ కొలాబరేషన్, ఫార్మాట్ ఫాలో చేసి మెసేజ్ పంపించండి. నేను నిజంగా జెన్యూన్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నా. మీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగా ఉంటే డెఫినెట్లీ నేను మీ జర్నీలో సపోర్ట్ చేస్తాను కన్ఫర్మ్గా. ఇది మెయిన్ థింగ్. సో మీ ప్రోడక్ట్స్ అనేది మంచిగా పంపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్లో ఇంకా మరెన్నో వీడియోస్ వస్తున్నాయి. సో వాటిలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.